అన్న ఒకరని మిగిలిన ముగ్గురు వస్తారా అన్న వాళ్ళ సుఖంగా చదువు కాదులా ఫస్ట్ అన్న మా డాడీని భయపడకు వచ్చేసేదో ఏమన్నా చేయాలో దొరకపోతాము అక్కడనే పని నడిపితే ఉందే వాళ్ళు చెప్పారు అబ్బా బాకులని కట్టేసి అంటే కట్టేసాను నిన్న అన్ని కట్టేసి మొన్న కట్టేసి నిన్న మా దోస్తు కూడా చెప్పాను అందరికి నీకు కూడా చెప్పాను. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. నందిని, అనుష, సాయి ప్రియ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అక్కా చెల్లెళ్ళు ఈ ముగ్గురు. అప్పటి వరకు కలకలగా ఇళ్లంతా తిరిగి ఒకేసారి ముగ్గురు కూతుళ్లు ప్రాణాలు కోల్పోవటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మీర్జాగూడలో హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవేపై జరిగిన ప్రమాదం పలు కుటుంబాల్లో నిండు దీపాల్ని ఆర్పేసింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయిన టిప్పర్ లారీ డ్రైవర్ ఆర్టీసీ బస్సును అతి వేగంగా ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు లారీ బస్సుపై బోల్తా పడింది. కంకర లోడ్ బరువు ఎక్కువగా ఉండటంతో బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసమైంది. లారీలోని కంకర లోడ్ మొత్తం బస్సుపై పడింది. కంకరలో కూరుకుపోయి 21 మంది చనిపోయారు. వినగానే షాక్ అయిపోతాం మనం. చావు ఇలా కూడా వస్తుందా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెలు చనిపోయారు. తాండూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఎల్లయ్య గౌడ్కి 4 కూతుళ్లు, అందులో 3 కుమార్తెలు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ముగ్గురిలో పెద్దమ్మాయి ఇటీవలే MBA కంప్లీట్ చేసింది. రెండో అమ్మాయి బీటెక్ చదువుతోంది. మూడో కూతురు డిగ్రీ చేస్తోంది. హైదరాబాద్లోని కోఠి విమెన్స్ కాలేజ్లో ఒకరు డిగ్రీ చదువుతున్నారు. 4 అక్కా చెల్లెలలో పెద్దమ్మాయి పెళ్లి ఇటీవలే జరిగింది. ఆ పందిరి కూడా విప్పకముందే ఈ ప్రమాదం జరగటం ఆ కుటుంబంలో ఆరని మంటల్ని రాచేస్తోంది. ఒకే ఇంట్లోని 3 మహాలక్ష్ములు ప్రాణాలు కోల్పోవటంతో వారి గుండెలు బద్దలవుతున్నాయి. అక్టోబర్ 17న పెద్ద కూతురు పెళ్లికి ఈ 3 అక్కా చెల్లెళ్ళు హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్లిపోయారు. అయితే నవంబర్ 2న తాండూరులో మరో పెళ్లి రిసెప్షన్కి వీరొచ్చారు. నిజానికి ఈ 3 అక్కా చెల్లెళ్ళు ఈ పెళ్లి విందుకు రాకూడదని ఆ కుటుంబం అనుకుంది. అయితే వీరిని దురదృష్టం వెంటాడింది. అనుకోని విధంగా వీళ్ళు హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్లటం, రిటర్న్ జర్నీలో బస్సు ప్రమాదానికి గురవటం ఆ కుటుంబాన్ని షాక్లో ముంచేసింది. ఈ రిసెప్షన్కి 3 ఆడపిల్లల్ని పిలవద్దని అనుకున్నామని ఆ పిల్లల తండ్రి ఆవేదనగా చెప్పారు. రావద్దని చెప్పినా కూడా తనకు చెప్పకుండా తన భార్య పిల్లల్ని ఊరికి పిలిపించిందని, ఇంతలోనే ఇంత దారుణం జరుగుతుంది అని అనుకోలేదని కన్నీరు మున్నీరయ్యారాయన. ముందుగా వీరిని ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ద్వారా హైదరాబాద్కి పంపాలనుకున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఉదయం ట్రైన్ మిస్ అయింది. దీంతో ఉదయం 5:30కు బస్ ఎక్కించాడు వాళ్ళ తండ్రి. జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళాక ఫోన్ చేయండి అని తండ్రి ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు 3ని బస్ ఎక్కించి వెళ్లిపోయారు. ఆయన ఇంటికి వెళ్లిన కాసేపటికే ఇలా ప్రమాదం జరిగిందని ఆ కుటుంబానికి తెలిసింది. విషయం తెలియగానే సొమ్మసిల్లి పడిపోయింది వారి తల్లి. ఇటు తల్లిదండ్రులు, అటు ఇటీవలే పెళ్లి చేసుకున్న సొంత అక్క మాత్రమే కాదు, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరిలో ఎవరిని టచ్ చేసినా తీరని ఆవేదన వ్యక్తమవుతోంది. విధి ఘోరంగా రాత రాసిందని గుండెలు బాదుకుంటున్నారు ఆ కుటుంబ సభ్యులు.